ఇన్ని రకాల చేదైన అనుభవాల్లో గుండా నన్ను ఎందుకు వేస్తున్నావు? ఇలాంటి దుర్భరమైన జీవితం నాకెందుకు ఇచ్చావు? ఇలాంటి చేదైన అనుభవాలు నాకెందుకు చూపిస్తున్నావు? ఒకవేళ నువ్వు నన్ను వాడుకోవాలనుకుంటే ఇవన్నీ లేకుండా కూడా వాడుకోవచ్చు కదయ్యా. ఎందుకు నన్ను ఇంత నల్లగొడుతున్నావు అంటే దేవుని సమాధానం. ఆ విధంగా నువ్వు నలిగితేనే, అలాంటి స్థితిలో నలిగిన వాడిని నువ్వు అర్థం చేసుకోగలవు నాయన. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు నీకు అర్థం కావాలంటే కాస్త కూస్త అనుభవాలు నీకు ఉండాలిరా. లేకపోతే నువ్వు అర్థం చేసుకోలేవు. అర్థమైందా? అంతేనండి. ఏ అనుభవాలైనా సరేనండి, మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న లోపాలు సరిచేయటానికి మాత్రమే కాదు, మనకు అనుభవ పాఠాలుగా కూడా కొన్ని వస్తాయి. అవి అనుభవించినప్పుడు ఆకలి బాధ అనేది తెలిస్తే ఆకలి కొన్న వారిని దాటిపోలేం. వస్త్రహీనత స్థితి ఏంటో తెలిస్తే వస్త్రహీనులను చూసి దాటిపోలేం. రోగపీడన దాని తీవ్రత ఏంటో అర్థమైతే రోగులను కనికరించగలుగుతాం. ఒక పూటకు లేకపోతే ఎంత దుర్భరంగా ఉంటుందో అనుభవిస్తేనే ఒక పూటకు లేదు అన్న వారిని గురించి తెలిసినప్పుడు ఓదార్చగలుగుతాం. అలాగే కొంతమందిని తీసేసి కొన్ని చేదైన అనుభవాలు మిగిల్చి ఇస్తాను. ఎందుకు తండ్రి నాకు ఇలాంటి అనుభవం ఇచ్చావంటే ఆయన అంటాడు, నా కుమారి, నువ్వు పొందిన ఈ అనుభవం ద్వారా భవిష్యత్తులో చాలా మందిని నీ ద్వారా ఆదరించబోతున్నాను. నేను నీ ద్వారా ధైర్యపరచబోతున్నా, నీ ద్వారా బలపరచబోతున్నా, నీ ద్వారా కాపాడబోతున్నా. మరి వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆదరించాలంటే నీకు ఈ అనుభవాలు అవసరం కదా. ఇప్పుడు చెప్పండి, అనవసరంగా ఏదైనా చేస్తాడా? ఇప్పుడు మనకి దేవుడు అనుమతించిన అనుభవాలన్నీ మనకి ఉపయోగపడతాయి కదా భవిష్యత్తు. అనవసరంగా నేను నిన్ను సృష్టించలేదు. నీ జన్మ వెనుక నాకు ఒక ఉద్దేశం, ప్రణాళిక ఉంది. దాన్ని నెరవేర్చాలంటే నీకు కొన్ని అనుభవాలు అవసరం. దాన్ని బట్టి నేను ఇట్లా నిన్ను కొంచెం నల్లగొట్టి సిద్ధపరిచాను తప్ప నీ మీద నాకే పగా లేదు. నా కుమారి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నీ మీద నాకే పగా లేదు నా కుమారుడా. నువ్వంటే చనిపోయేంత ప్రాణం. నా ప్రాణం కంటే నాకు ఇష్టడు నాయన నువ్వు. నా కుమారుడా, నాకు ప్రియమైన వాడా అంటున్నాడు ఆయన. నా ప్రాణమునకు ప్రియమైన వాడా, నా ప్రాణం కంటే ఎక్కువైన వాడా అంటున్నాడు.